అందుకని ఇంకా ఆవిడ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను అన్ని పచ్చివి నిజాలు చెప్పడం వల్ల ఆమె మీద నా మీద ఫుల్ ఇది నా మీద కూడా అందరితో ఒక ఎంక్వైరీ చేయించింది. ఆమె ఎవరు, ఆమెకు నా గురించి ఎట్లా తెలుసు, అన్ని డీటెయిల్స్ ఎవరు చెప్పారు, ఎవరు లింక్లో ఉన్నారని చాలా రోజులు సెర్చ్ చేసింది. మరి నాకు ఎవరు ఏం చెప్పలేదు ఆమె బిహేవియర్. ఎందుకంటే నేను ఇటువంటి ఐఎమ్ సోషల్ యాక్టివిస్ట్, నేను ఇటువంటి వాళ్ళకి చాలా మందికి ఐ డిడ్ కౌన్సిలింగ్, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి నాకు అనలైజేషన్ చేసి నేను ప్రిడిక్షన్ చేశాను. అవంతా కరెక్టే, అట్లనే ఉంటారు వాళ్ళు, దానికి మించి ఏం లేదు అన్నది. దానివంటే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అందుకు ఆమె నా గురించి ఏంటి ఇంత పర్ఫెక్ట్గా, ఎవరు తెలియని విషయాలు ఈమెకి ఎంత తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకే తెలియదు నా విషయాలు, ఈమెకి ఎలా తెలుసు అని కొన్ని రోజులు రీసెర్చ్ చేసింది. దాని తర్వాత నన్ను చూసేసరికి మేఘన అనే వర్డ్ వినేసరికి ఆమె కొద్దిగా ఇదైపోయింది. ఒక్క మాట మాట్లాడలేదు నాతో, తప్పించుకొని ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం, తప్పించుకొని తిరుగుతూ ఉంది అది ఇది అని చెప్పేసరికి యాక్చువల్గా ఆమె అన్నింది కదా, అందరు మీడియా వాళ్ళతో ఏమంటుంది, నేను ఇన్ని రోజులు ఉన్నాను ఇప్పుడు ఎందుకు వచ్చారు రాస్తారని వాళ్ళ పేరెంట్స్. తను ఒక మాట అనడం జరిగింది, దాదాపుగా 1.5 year అవుతుంది ఆ ఇంటికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కావచ్చు, ఇన్నాళ్ళు ఈ 1.5 year ఎక్కడ ఎవరు కనిపించట్లేదు, ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు నా ఇల్లు అంటున్నారు అంటూ క్వశ్చన్ రైజ్ చేశారు. దానికి రీజన్ ఏమి అని అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ, ఆ సొసైటీ వాళ్ళందరూ ఆమె ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అది ఉందంటే, ఇప్పుడు ఓనర్కే కదా కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు మీ పక్కన ఎవరైనా ఇష్యూ చేస్తే ఎవరు కంప్లైంట్ చేస్తారు, అది పాయింట్ ఏమంటే వాళ్ళు చెప్పడం, మామూలుగా చెప్పడం నుంచి 1 year నుంచి అవుతుంది, బట్ ఇతను రాస్తారని బయట ఉండడం వల్ల అవన్నీ ఇది అవ్వలేదు. వాళ్ళు ఏమంటే నిన్న కంప్లైంట్ రైజ్ చేశారు, వాళ్ళందరూ కంప్లైంట్ రేజ్ చేసి అంత సిగ్నేచర్స్ చేసి ఆ అబ్బాయికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ న్యూసెన్స్ అంతా క్లియర్ చేసుకోండి అమ్మా, మాకు మెయింటెనెన్స్ రావడం లేదు, నువ్వేమో సంబంధం లేదు అంటున్నావు, ఆమె మాకు మెయింటెనెన్స్ పే చేస్తలేదు, ఇది ఇష్యూ ఉంది, మాకు ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఆవిడ, మాకు సోషల్ యాంటీ ఎలిమెంట్ మాకు ఇక్కడ సొసైటీలో మాకొద్దు, మేమంతా నార్మల్ ఫ్యామిలీ వాళ్ళము. మీరు అంటుంది ఏంటంటే కనుక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, బట్ కంప్లైంట్ అంశానికి ఈ 1.5 year ఎవరు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారనేది వాళ్ళు అడుగుతున్న, తను లావణ్య అడుగుతున్న క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు వచ్చారు, రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు? రాజ్ తరుణ్ రాడు ఎందుకు అని అంటే అది పెంట అని తెలుసు. ఇప్పుడు రాజ్ తరుణ్కి అంతే ధైర్యం ఉంది అంటే ఆమె ఇన్ని ఆటలు ఆడాల్సిన అవసరం లేనే లేదు. ఆ అబ్బాయి కొద్దిగా ఏమంటే కొన్ని రోజులు ఆమె వల్ల ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో హెల్ప్ అయ్యింది. ఇప్పుడు ఆమెను ఈ రోజైనా ఒక్క అబ్యూస్ వర్డ్ మాట్లాడారు రాస్తారు ఎక్కడైనా ఇంటర్వ్యూలో? మాట్లాడలేదు. ఎందుకంటే ఓకే అనుకున్నప్పుడు జర్నీ చేస్తాం, ఇప్పుడు వద్దనుకున్నప్పుడు దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు అబ్బాయి హీరో, నోటెడ్ హీరో, లావణ్య ఎవరికి తెలియదు, రాజ్ తరుణ్ వల్ల లావణ్యకు ఫేమ్ వచ్చింది తప్ప. ఇప్పుడు అబ్బాయి మీడియాకి వస్తే 100 ఛానల్స్ వెళ్ళి అబ్బాయిని కవర్ చేస్తే అక్కడ ఈ విషయం సాల్వ్ అవుతుంది అంటారా? అవ్వదు కదా, ఇంకా పెద్దగా అవుతుంది. బట్ అక్కడ తను క్వశ్చన్ రైజ్ చేస్తుంది ఏంటంటే, అత్తమామలుగా వచ్చి ఉంటే కనుక నేను ఇంట్లోకి అలౌ చేసేదాన్ని, కానీ గుండాలు వచ్చి నా మీద దాడి చేశారు, అలాంటప్పుడు నేను ఎలా అలౌ చేస్తాను, పోలీసులు వస్తే ఇన్ఫాక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం, ఆ తర్వాత నాకు ప్రాణహాని లేదంటే కనుక నేను అలౌ చేస్తాను అనేది తను అన్నమాట. ఈ డిస్కషన్ వచ్చిందా తనతో మాట్లాడే పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళిద్దరు కాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సరే వీళ్ళు పోయి వాళ్ళ సొంత ఇంట్లో అబ్బాయి పోయి ఉంటే సరే ఈమె కొన్ని యాక్టివిటీస్ పోతుంది, సరే మా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి టేక్ కేర్ చేస్తారన్న ఉద్దేశంతో రాసిన వాళ్ళ పేరెంట్స్ని పంపించాడు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక 2-3 వాళ్ళ తెలిసిన వాళ్ళని ఒక 2-3 అబ్బాయిల్ని పంపించారు రాస్తారు. ఇప్పుడు ఈవిడ సరే అత్తమామ రాని ఎవరన్నా ఉండనండి, ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఒక మర్యాద రండి కూర్చోండి మాట్లాడతాం, అంతే కదా. ఇప్పుడు అత్తమామ అంటుంది, రాస్తారు నువ్వు చిన్నోడా అంటది, నా మొగుడు అంటది, అట్లా అన్నప్పుడు సరే రండి కూర్చోండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇన్ని రోజులు రాలి ఎందుకు వచ్చారు, అది కూల్గా కూర్చొని మాట్లాడితే అక్కడ సార్ట్ అవుట్ అయిపోయేది. ఇప్పుడు ఇష్యూ చేసింది ఎవరు, లోపలికి రానికుండా చేసింది ఎవరు, లావణ్య. అసలు లోపల డ్రగ్స్ దొరికిపోతాయని భయంతోనే ఎవరిని లోపలికి అడ్డం పడ్డాం. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళింది మేము. బట్ తను మీరు అన్న సందర్భంలో నిన్న తను రియాక్ట్ అయింది, ఇప్పుడే వెళ్దాం పదండి, ఇంట్లో ఎక్కడ నేను చెక్ చేసుకోండి, ఇన్ఫాక్ట్ నన్ను కూడా కావస్తే నేను కూడా రెడీగా ఉన్నాను, చెక్ చేసుకోండి, నాకు కనుక డ్రగ్ ఉందని దొరికితే ఇప్పుడే నన్ను చాలా ఒక ఫేసింగ్ అటాకింగ్ ఇచ్చింది. ఇప్పుడు అంటదండి చేయమని చెప్పండి, అనడం వేరు చేయడం వేరు. నేను చెప్తాను తను ఏమంటుందంటే కనుక ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్తే కనుక నేను రెడీ అంటుంది. సరే అయితే లైవ్ లో కూర్చోబెట్టండి, లైవ్ లోనే టెస్ట్ చేపిస్తాం, ఓకేనంట, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నా, చెప్పండి.
అడుగుదాం, చెప్పండి. తన కనెక్ట్ అయితే అడుగుదాం. ఇప్పుడు ఆమె మాట్లాడుతుందండి, 100 మాటలు మాట్లాడుతుంది, 100 మాటలు అన్ని అబద్ధాలు, అన్ని ఆమెకు అనుకూలం ఉంది అనుకోండి, ఇప్పుడు మీరు నాకు అనుకూలం లేరు అంటే మీ మీద ఒక స్టోరీ చెప్పేస్తుంది, అది రియల్ అవునా అది కాదు చెప్పడం అంతే అలవాటు. ఇప్పుడు ఆమె మాటలు పట్టుకొని మనం సీరియస్ లావణ్య కరెక్ట్, మీరు ఇవన్నీ క్వశ్చన్ మనం ఎప్పుడు డిస్కస్ చేసుకోవాలా, లావణ్య నీతిపరురాలు, నిజాయితీ పరురాలు, ఆమె చెప్పేవన్నీ కరెక్ట్ ఉంది అన్న